నమస్కారం అండి చక్రపాణి గారు. సో విల్ జస్ట్ ఐ థింక్ ఒకటి ప్రతిబడి ఇంట్రెస్ట్ ఏముంటుందంటే, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 6 ఏళ్ళు ఎన్టీ రామారావు గారితో చాలా క్లోజ్గా పనిచేశారు. మేబీ ఆయన ప్లసెస్ మైనసెస్ మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి, లేకపోతే లేదు. బ్రాడ్గా మీ రిలేషన్షిప్ ఎట్లా ఉండేది, అది ఒక ఆస్పెక్ట్ పీపుల్ వుడ్ బి విల్లింగ్ టు నో. దాంతో మొదలెడతాం, దెన్ వీ గో టు అదర్ ఆస్పెక్ట్స్. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. నేను ఎన్టీ రామారావు గారి ఆఫీస్లో చేరే నాటికి ఐ వాజ్ అబౌట్ 33 years, 33 సంవత్సరాలు అసిస్టెంట్ సెక్రటరీగా వారి ఆఫీస్లో చేరటం జరిగింది. చేరిన దాదాపు ఒక 1 year దాకా పెద్దగా యాక్టివ్ రోల్ ఏమీ లేదు. ఆయన తర్వాత హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీని ఆయన రిప్రజెంట్ చేస్తుండేవారు. సో ఆయన అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ అయినటువంటి యుబి రాఘవేంద్రరావు గారు, బెనర్జీ గారు ఈ హిందూపూర్ విషయాలకి సంబంధించి చక్రపాణిని ఇన్ఛార్జిగా పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు సజెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు కూడా ఒప్పుకున్నారు. ఆ కాంటెక్స్ట్లో దాదాపుగా హిందూపూర్కి 2 నెలలకు ఒకసారి వెళ్ళి ఆయన తరఫున అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవటం, ఆ డెవలప్మెంటల్ ఇష్యూస్ని రికార్డ్ చేసి ఆయన దృష్టికి తీసుకొచ్చి దాని మూలంగా పరిష్కారాలు ఏం చేయాలనేది ఆలోచించడం జరిగేదన్నమాట. దాంతో కొంత వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. రెండవది ఏంటంటే, ఆ రోజుల్లో సీఎం ఆఫీస్లో ఫైల్స్ చూసే వ్యక్తుల్లో ఐ వాజ్ ది యంగెస్ట్. అందువల్ల కూడా ఆయన కొంత సీరియస్గా తీసుకోకపోవడం కూడా జరిగేది. సో ఈ 2 కారణాల వల్ల కొంత హీ వాజ్ వెరీ సాఫ్ట్, వెరీ ఇండల్జెంట్ టు మీ. హీ వాజ్ ఆల్సో జోవియల్. ముఖ్యంగా ఫైళ్ళు చూసేటప్పుడు చాలా జోవియల్గా ఉండేవారు ఆయన. ఈ ఆస్పెక్ట్ చాలామందికి తెలియదు. మూడోది ఏమిటంటే, ఆయనకు ఒక క్రమత్వం అంటే చాలా ఇష్టం. క్రమత్వం అంటే ఇవాళ ఫైలు ఉంది అనే ముందర ఆయనకి చెప్తే ఇన్వేరియబుల్గా ఆయన టైం ఇచ్చేవారు. నేను అప్పుడు అసిస్టెంట్ సెక్రటరీ లేకపోతే డిప్యూటీ సెక్రటరీ అయినప్పటికీ ఎప్పుడైనా ఫైళ్ళు ఉన్నాయని చెప్పినప్పుడు ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేసినప్పుడు ప్రతిసారి కూడా ఆయన రమ్మని, ఫైళ్ళు ఉన్నాయంటే ఇవాళ మధ్యాహ్నం రండి అని చెప్పేవారు అన్నమాట. ఆ విధంగా మిగతా వాళ్ళకి ఫైళ్ళ కంటే నావి కొంచెం తొందరగా అయిపోయాయి. సో దిస్ క్రియేటెడ్ పర్హాప్స్ సమ్ ఇంప్రెషన్ దట్ ఈయనేదో బియాండ్ తన పరిధిని విస్తరించుకుంటున్నాడని. బట్ దే వర్ ఆల్ వెరీ కన్సిడరేట్. ఈ క్రమత్వాన్ని నేను కొంచెం గమనించి ఆయనకి ఐ వాజ్ ట్రయింగ్ టు ఫాలో దిస్ డిసిప్లిన్ అనమాట. ఒకటే రోజున ఆయన ఫైల్ చూడలేనన్నారు. ఆ రోజు కూడా మర్నాడు పొద్దున్నే 5ంటికి రమ్మని చెప్పడం జరిగింది. హీ వాజ్ సజెస్టింగ్ అన్ ఆల్టర్నేట్. కొంతమంది మిగతా ఆఫీసర్స్ ఆయనకి ఈ ఫోన్ చేయడం అనేది కొంచెం ధైర్యంగా, ఆ రోజుల్లో మొబైల్స్ లేవు, ల్యాండ్లైన్ ద్వారా చేరాలి, అందువల్ల కొంచెం చేసేవాళ్ళు కాదనమాట. సో ఈ జోవియల్గా ఉండటం ఒకటి, ఈ క్రమాన్ని అనుసంధానించడం ఒకటి, ఈ 2 హీ లైక్డ్ ఇట్. అండ్ he was also happy with the developmental issues అన్నమాట. కొన్ని లాంగ్ స్టాండింగ్ ఇన్స్టిట్యూషన్స్ని అక్కడ సెటప్ చేయడం జరిగింది కొంత ఇనిషియేట్ హిందూపూర్లో. అందులో ఒకటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరికల్చర్ అనేది ఒకటి, ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరికల్చర్ అనేది ఒకటి. తర్వాత ఈ నవోదయ స్కూల్ ఒకటి, తర్వాత బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవన్నీ కూడా అక్కడ సెటప్ చేయడం జరిగింది కొంత ఇనిషియేటివ్ తీసుకుని. అందువల్ల కూడా హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ది డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ అనమాట. ఓకే, గుడ్. అండ్ ఐ మీన్ ఆయన డిసిప్లిను, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ యూ అబ్జర్వ్డ్ విచ్ యూ కెన్ షేర్ ఆల్సో? హీ వాజ్ ఎ గుడ్ హోస్ట్. పొద్దున్నే అందరినీ ఒక్కొక్కసారి 6ంటికల్లా రమ్మని మీటింగ్స్కి పిలవడం జరిగేది. సో ఆ మీటింగ్స్కి పిలిచినప్పుడల్లా ఇన్వేరియబ్లీ హీ వాజ్ ఆల్సో సర్వింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీబడి వాజ్ కంఫర్టబుల్. అందువల్ల హీ వాజ్ ఎ గుడ్ హోస్ట్. ఆయన నాకు ఒకసారి
నాతో పాటు మిగతా ఆఫీసర్లు కూడా సీఎం ఆఫీస్లో సినిమాల్లో వేషాలు వేస్తున్న రోజుల్లో ఏ పాత్రకి తగినటువంటి ఆ రౌద్రాన్ని కానీ తర్వాత మిగతా ఫీలింగ్స్ని కానీ డిస్ప్లే చేయాలన్నప్పుడు దానికి అనుగుణంగా ఆయన ఆహారం తీసుకునేవాడిని అని చెప్పేవాడు. ఒకసారి రౌద్రానికి సంబంధించిన పాత్రని పోషించాల్సి వచ్చినప్పుడు కొన్ని రోజులు మిరపకాయ బజ్జీలు కూడా మిరపకాయలు తినటం కూడా జరిగిందని చెప్పడం జరిగింది అనమాట. సో ఈ వాజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్.